అలాగే నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకి ఏ విధంగా అందుతున్నాయి? నియోజకవర్గంలో ప్రజలకు సంక్షేమ పథకాలు ఎక్కడ లోటు లేకుండా జరుగుతూ ఉన్నాయి. చాలా ఇప్పుడు ఈ యొక్క సూపర్ సిక్స్, సూపర్ హిట్ కింద కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో ఆ కార్యక్రమాలు ఎన్నికల ముందు అనుకున్నారు చాలామంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఈ జరుగుతాయా, జరగకపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి ఆనాడు అందేవలేకపోతూ ఉన్నాడు అనే మాట ఆనాడు ప్రజలు అనుకున్నారు. కానీ ఏ నమ్మకంతో అయితే ప్రజలు ఈ అవకాశం ఇచ్చారో ఆ అవకాశాన్ని నిలబెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈనాడు పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారి సహాయ సహకారాలతో సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసి ముందుకు నడిపిస్తూ అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా పెన్షన్లు చక్కగా అందుతూ ఉన్నాయి. మా నియోజకవర్గంలోనే 43,000 మందికి 18,50,00,000 రూపాయలు ప్రతి నెల కూడా పెన్షన్ల కింద డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. 3,000 రూపాయల పెన్షన్ 4,000 అయింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ రైతులకి 7,000 రూపాయలు చెప్పిన 7,000 రూపాయలు చెప్పిన ఇప్పటికి 30 కోట్ల రూపాయలు పైబడి కొత్తపేట నియోజకవర్గంలో 14,000 రూపాయలు రైతాంగానికి ఇవ్వడం జరిగింది. ఇంకో దఫా మళ్ళీ 6,000 రూపాయలు ఈ జనవరి ఫిబ్రవరి నెలలో అందబోతూ ఉన్నాయి. తల్లికి వందన కార్యక్రమం కూడా చదువుకున్న పిల్లలు వాళ్ళ తల్లులకి అందించడం కోసం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చెప్పిన ప్రతి ఒక్కరు కూడా అందివ్వడం జరుగుతూ ఉంది. 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా అందివ్వడం జరిగింది.